ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ధన సంపన్న రాశులలో ఇదొక రాశి అని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు మీరు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, మీరు అత్యున్నతమైన కోట్లు సంపాదించే రాశులలో ధనుసు రాశి ఒకటి అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 7, అవమానం 5. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ఎదురు చూశారో, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే గెలవకూడదని ఎదురు చూశారో వారంతరకు వారే ఇప్పుడు మౌనంగా అవ్వడం, మీ దగ్గర చేతులు కట్టుకొని నించొని ఉండడం, మీరు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలనే మీకు రాజ్యాధికారాలు, ఉద్యోగాలు, అవకాశాలు మీ ముందర క్యూ కట్టబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. ఎన్నో ఏండ్లుగా 30 సంవత్సరాలుగా శని భగవానుడు తిరిగి తన సొంత ఇంట్లో ఉండబడినప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి సువర్ణపు అధ్యాయపు రోజులు ఇవి అని చెప్పి మీరు గమనించగలగాలి. అదే కాకుండా మనం కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు ప్రారబ్ధ 0 ఉండడం వలన మానసిక వేదన, తలనొప్పి, శిరోభారము, అనారోగ్యము, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నిత్యము ఆరోగ్యం పైన శ్రద్ధ, పట్టుదల కారణం వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య 0, చివరి 0 అవ్వడం వలన వాహన ప్రమాదాలు, అనారోగ్యము, కీళ్ళనొప్పులు, సర్జరీలు, అనేక రకాలమైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ ధనుసు రాశి వారికి రాశాధిపతి గురువు అవ్వడం వలన, వీరు ఈ యొక్క అధిపతి రసాధిపతి అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారు వృక్షాలు అన్నా, ఆయుర్వేదం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, నిత్యము పండ్లు, పలహారాలు, వృక్షాలు, ప్రకృతి, పంచభూతాలకు దగ్గరగా, భగవంతుడు దగ్గరగా ఉండడం వలన జీవనం నదిలో నావ సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీలైనంతవరకు ఇంటిలో కానీ, ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యవసాయ తోటల్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వృక్షాలను మీరు పెంచగలిగినట్లయితే అదృష్టం, ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి అదృష్టం, ఆనందం మీ సొంతమవుతూ అపార సంపన్న కుబేర వ్యక్తులలో ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు.